ఏపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా తలపిస్తుంది. తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మరొక వైపు పిడుగులతో కూడిన వానలు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రం ఇలాంటి విభిన్నమైన వాతావరణంలో కొనసాగనుంది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు కొన్ని జిల్లాలలో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించింది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరొక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, వీటి ప్రభావంతో ఇవాళ రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాలలో పనిచేసే రైతులు, పశు కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలలో చెట్ల కింద, కరెంటు పోల్స్ కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు పోలవరం జిల్లా, చింతూరు, ఎన్టీఆర్ జిల్లా, కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలలో వడగాలుల ప్రభావం చూపనున్నట్లుగా తెలిపారు.